నువ్వు ప్రేమించిన ప్రేమని మనసులోని చంపుకుని మీ తాతయ్య చెప్పిన సంబంధాన్ని తల వంచుకుని తాళి కట్టించుకో. అలా బలవంతంగా నా మెల్లో తాలి పడితే అది నా కురితాడే అవుతుందమ్మా. నాకే ఎదురు చెప్తావా? నేనొకసారి తీర్పు చెప్పానంటే అది శాసనంతో సమానం. ఈ తీర్పులో మార్పుండదు. మాటకి కట్టుబడను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను మాట్లాడొచ్చా అత్తయ్య? అదేంటి భార్గవ్ అలా అడుగుతావు? తర్వాత ఈ బొబ్బిలి వంశం నుంచి ఆ ధర్మపీఠం మీద కూర్చునే అర్హత ఉన్నవాడివి. ఒకవేళ నువ్వు తీర్పు చెప్పాల్సొచ్చినా నేను చెప్పినట్టే నువ్వు చెప్తావు. నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా అత్తయ్య, మళ్ళీ అదే నేను చెప్పడం ఎందుకు? అంటే దీనికి ఇంకేదైనా పరిష్కారం ఉందా? అత్తయ్య, నువ్వు మావయ్యని పెళ్లి చేసుకుని చాలా కాలం అయింది కదా. నువ్వెప్పుడైనా ఆ ఇంటికి వెళ్ళావా? ఇష్టం లేని ఇంట్లో అడుగు పెట్టనని నీకు తెలుసు కదా. చూసావా అత్తయ్య, ఆ ఇంటి మనిషి ఆ ఇంటి పేరు వదులుకొని వచ్చాడంటే నువ్వు పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చావు. తనతో నువ్వు జీవితాన్ని పంచుకున్నావు. ఈ ఇంటి మనిషిగా ఆయన్ని మార్చారు, కానీ ఆ ఇంటి మీద ఉన్న కోపాన్ని మాత్రం నువ్వు మర్చిపోలేకపోయావు. ఆ ఇంటి నీడ కూడా నీ మీద పడకూడదని నువ్వు నిర్ణయించుకున్నావు. నిజమేనా అత్తయ్య? అందులో అనుమానం ఏముంది? అబద్ధమేముంది? ఆ మనుషుల బుద్ధేంటో తెలుసు కాబట్టి నేనెప్పటికీ క్షమించను అని చెప్పాను. క్షమించలేను కూడా. ఇష్టం లేని ఇంటి నీడనే తాకలేని నువ్వు మరి ఇష్టం లేదని చెప్తున్న ఆ అమ్మాయికి పెళ్ళెలా చేసుకోమన్నావు అత్తయ్య? ఇది ఎంతవరకు కరెక్ట్? తనకిష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తను బతకలేను అని చెప్తుంది. కాదని పెళ్లి చేసినా బతికున్న శవంలా బతికి తీరాల్సిందే. తనకిష్టం లేని మనిషితో తన జీవితాన్ని పంచుకోవాలి, తనతోనే కలిసి జీవించాలి. ఒక అమ్మాయి జీవితానికి అంతకు మించిన ఒడిదుడుకులు ఇంకేమైనా ఉంటాయా అత్తయ్య? ఇష్టం లేని వ్యక్తిని చూడ్డానికే ఇష్టపడం. అలాంటిది జీవితాన్ని పంచుకోమంటే ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది? తన తాతయ్య మాటిచ్చారు కదా. ఆ పాప పుట్టినప్పుడు తన ఇష్టాలేంటో తెలుసుకోకుండా మాట ఇవ్వడం తప్పు. మనసులు కలిసిన పెళ్లిలో ఆనందం ఉంటుంది. మనసులో లేని వ్యక్తితో పెళ్లి జరిగితే ఆ వ్యక్తికి నరకం కనబడుతుంది. ఆ అమ్మాయి తన ఇంట్లోనే నిప్పుల మీద ఉన్నట్టు ఉంటుంది. తాతయ్యకిచ్చిన మాటకి కట్టుబడి తన జీవితాన్ని నిప్పుల కొలిమిగా మార్చుకోమంటావా? తన మనవరాలు అలా బాధపడుతూ ఆ బాధ భరించలేక ఏ రోజైనా తను ఆత్మహత్య చేసుకుంటే ఆ తాతయ్య తట్టుకోగలడా? రండి దీక్షితులు గారు, రండి కూర్చోండి. నమస్కారం బాబు. మీకోసమే అత్తయ్య గారితో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. అదిగో అత్తయ్య గారు వచ్చారు. అమ్మా నమస్కారం. నమస్కారం దీక్షితులు గారు, కూర్చోండి. అమ్మా జ్యోతి, దీక్షితులు గారికి జ్యూస్ తీసుకురా. అక్కర్లేదమ్మా, ఇప్పుడే తాగొస్తున్నాను. ఏంటి డాడీ, ఆ దీక్షితులు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని వచ్చినట్టున్నాడు? అవునమ్మా,
మీ అమ్మ కబురు పంపింది కదా, ఆమె మాటంటే ఈ దీక్షితులకి శాసనం. అందుకే ముహూర్త కాగితంతో వచ్చినట్టున్నాడు. అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చాడు. రా నాన్నా, కూర్చో. దీక్షితులు గారు, అయితే తొందరలోనే మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేలా ఉన్నాయి కదా? అవును బాబు, మంచి ముహూర్తం కుదిరింది. చాలా ఏళ్ల తర్వాత పెళ్లి వాయిద్యాలు మోగుతున్నాయి. దీక్షితులు గారు, దక్ష జాతకం ఏంటో అర్థం కావడం లేదు. ఆ రోజు తన పెళ్లి కూడా అత్యవసరంగా నిర్ణయించాల్సొచ్చింది. ముహూర్తం కుదురుతుందో లేదోనని ఎంతగానో మదన పడ్డాను. కాని రాములవారి పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన ముహూర్తం అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ పెళ్లి జరిగింది. అలాగే నా మాట నిలబడేలా ఈ పెళ్లి జరగాలి. ఈ ముహూర్త బలం కూడా అంత బలంగా ఉండాలి. అమ్మా, అమ్మ కడుపులో పిండం పడగానే జన్మించబోయే ప్రతి జీవికి ఆ విధాత ఒక రాత రాస్తాడు. ఆ బిడ్డ భూమి మీద పడినప్పుడే మీరొక మాటిచ్చారు. ఆ మాటని దేవుడిచ్చాడు. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి అది తప్పకుండా జరిగి తీరుతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం దీక్షితులు గారు. ఏంటమ్మా భూమి అలా చూస్తున్నావు? వచ్చి బావ పక్కన కూర్చో. కాబోయే దంపతులు మీరే. మీ పెళ్లి ముహూర్తాలే ఇప్పుడు దీక్షితులు గారు చెప్పబోతున్నారు. పర్లేదమ్మమ్మ, నేను నిలబడతాను. ఏంటి భూమి ఇది? ఇదంతా సిగ్గే. మా భూమికి ఎప్పుడు భయంతోనే ఏదో ఒకటి చేయడం అలవాటు అనుకున్నాను. కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టే సమయానికి భర్త పక్కన కూర్చోకుండా సిగ్గుపడ్డం కూడా వచ్చని తెలిసేసరికి చాలా ఆనందంగా ఉంది. గుడ్ డెవలప్మెంట్, కీప్ ఇట్ అప్. రుద్రాణి, ముహూర్త కాగితం దీక్షితులు గారు చదివిన తర్వాత ఆ కాగితాన్ని మీ దంపతులిద్దరూ చూసుకోవాలి. అమ్మా, ఇక ముహూర్తాన్ని చదవమంటారా? ఆ మాట మీ నోట ఎప్పుడు వినబడుతుందానని ఎదురు చూస్తున్నాను. చదవండి దీక్షితులు గారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి స్త్రీ. నిన్ను పిలిపించుకుని కాఫీ ఇచ్చి మాట్లాడడానికి నువ్వేం మాతో సమానమైన వాడివి కాదు. మా కోళ్ల దగ్గర బతికేవాడివి. కౌలు డబ్బులు మా కోళ్ల దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాల్సింది, అలాంటిది ఈ మధ్య అసలు కంటికి కూడా కనిపించటం లేదు. భూములు ఆదాయం మావే కదా. మాకు రావాల్సిన డబ్బులు మాకు రాకపోతే మేమిక్కడి దాకా రాక తప్పదు. బాబుగారు, మీకు తెలియందే ఉంది. ఈ ఏడాది విపరీతమైన వానలతో చేతికి రావాల్సిన పంట సర్వనాశనమైంది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు, అప్పు మిగిలింది. అందుకే కౌలు డబ్బులు ఇవ్వలేకపోయాను బాబు. డబ్బులు లేవని తిండి మానేసావా? కంటి నిండా పడుకోవడం మానేసావా? నీ ఇంట్లో పిల్లలకి కావలసినవి కొనివ్వడం మానేసావా? అన్నీ జరుగుతున్నప్పుడు మాకివ్వాల్సిన దానికి మాత్రం కథలెందుకు చెప్తున్నావు? బాబు, బతకడానికి అన్నం తింటున్నాను కదా అని పోయిన పంటకి డబ్బులు ఇమ్మంటే ఎలా తీసుకొచ్చి ఇవ్వగలను? ఏంట్రా, మర్యాదగా మాట్లాడుతున్నాను కదా అని మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? ఎదురు చెప్తే చంపి ఉప్పు పాత్ర వేస్తాను. నీకు దండం పెడతాను. నలుగురిలో నా పరువు తీకండి. పంట వస్తే మీ కౌలు డబ్బులు మీకే ఇస్తాను. ఏంటి, ఆవు పులి కథ చెప్తున్నావా? అది కథ వరకు బాగుంటుంది. నువ్వు చెప్పేది వింటుంటే చిరాగ్గా ఉంటుంది. మర్యాదగా డబ్బులు ఇస్తావా, మా చేతుల్లో తన్నులు తింటావా? లేని డబ్బులు ఇమ్మంటే ఎలా ఇస్తానమ్మా? వీడు ఇలా ఎందుకు ఇస్తాడు కుముదా? చావ కొడితే చచ్చినట్టు ఇస్తాడు. అమ్మో,
ఈ విషయం వెంటనే జానకికి చెప్పాలి. జానకి, ఎక్కడికి వెళ్ళా? పని మీద వెళ్ళానురా. ఏంటి అప్పుడే మన వాళ్ళందరూ వచ్చేసారా? నేను ఇంకా రాలేదని మీరు ఆడుకోవటం మొదలు పెట్టేశారా? అది కాదు జానకి. ఏంట్రా, నేను లేట్ అయ్యానని నాకే కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నావా? ముందు నేను చెప్పేది వినిపించుకోవా? ఏం చెప్తావు? నువ్వేదో టైంకి వస్తావనుకుని నేనందరినీ పిలిచేసి వెయిట్ చేయించాను. నువ్వు రాకపోతే మేమందరం హర్ట్ అయ్యావని ఏదో కథ చెప్తావు, అంతే కదా? నేను లేట్ అయ్యాను కాబట్టి పనిష్మెంట్ కింద నీకిష్టమైన ఏ స్వీట్ హాట్ చేసి పెట్టమంటావు, అంతే కదా? నువ్వు అడగకపోయినా నీ గురించి చేసుకొస్తానులే. అయ్యో అది కాదు జానకి, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆట గురించి కాదు. మరి పాటల గురించా? అబ్బా, మన తిరుపతి బాబాయ్. తిరుపతి బాబాయ్? బాబాయ్కి ఏమైనా? ఆ విక్రమ్ సింహ బాబాయ్ని కొడుతున్నాడు. డబ్బులు ఇవ్వలేదని అందరి ముందు అవమానిస్తున్నాడు. పాపం బాబాయ్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అసలే పరిస్థితి బాగోలేదని ఈ మధ్య బాబాయ్ అందరి దగ్గర చెప్పుకుంటున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళెలా చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావడం లేదు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయనకెవరు ఎదురు చెప్పలేకపోతున్నారు. అక్కడ కుముద కూడా నవ్వుతూ చూస్తుంది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నువ్వే వచ్చి బాబాయ్ని కాపాడాలి. ఇది వాళ్ళూరు కదరా, వాళ్ళేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. అన్యాయంగా మనుషుల్ని హింసిస్తే చూస్తూ ఊరుకోరని వాళ్ళకి తెలిసేలా చేద్దాం. పద. మీకు అధికారం ఉంది కదా అని అందర్నీ కొడుతూ ఉంటే ఇక్కడ కూడా చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. ఏంటి మాకే ఎదురు చెప్తున్నావు? మేమేం తప్పు లేకుండా కొట్టలేదు. ఒకవేళ తప్పు చేసినా కూడా ఎవ్వరినీ కొట్టే హక్కు మీకు లేదు. ఈ ప్రాంతమే మాది. ఇక్కడ మా మాటే శాసనంగా సాగుతుంది. అలాంటిది మాకే ఎదురు చెప్తున్నావా? ఈ విషయం రుద్రానికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తిని అన్యాయంగా కొడుతూ ఉంటే ఆపి అడిగాను, అందులో తప్పే ఉంది. రుద్రాణి గారి దగ్గరికి వెళ్తే ఆ విషయం నేను అడుగుతాను. న్యాయం ఎటువైపుందో ఆవిడే చెప్తారు. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బాబాయ్, అసలు ఏం జరిగింది? అమ్మ జానకి, నీకు తెలుసు కదా, ఈ ఏడాది అకాల వర్షాలు పడ్డాయి. అసలే వడగళ్ల వాన, పంట మొత్తం నాశనం అయిపోయింది. అందుకే కౌలు ఇవ్వలేకపోయానమ్మా. దానికి వీళ్ళు కొడుతున్నారమ్మా. పంట చేతికి రానప్పుడు మీకు డబ్బులు ఎలా కడతారు? డబ్బులు ఎగ్గొట్టడానికి ఇలాంటి కథలే చెప్తారు. అవన్నీ నమ్ముతూ కూర్చుంటే మాకున్న భూముల మీద ఒక్క రూపాయి కూడా రాదు. అన్యాయాలు చేసేవాళ్ళు అబద్ధాలు చెప్తారు. అన్నదాతకి కష్టపడటం తప్ప అబద్ధం చెప్పడం రాదు. అలా చెప్పగలిగి ఉంటే దళారుల చేతిలో తను బలి అవ్వడు. తన పంటకి రేటెంతో అని చెప్పి తనే అమ్ముకుంటాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పొలం మాది, కౌలుకిచ్చింది మేము, వసూలు చేసుకోవాల్సింది కూడా మేము. మధ్యలో నీ పెత్తనం ఏంటి? భూమి మీదైతే సరిపోతుందా? ఆదాయం లేకపోతే అతను ఎలా కడతాడు అని అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి కదా. చూసావన్నయ్య, మా శివంగి ఏదో తీర్పు చెప్తుంది. ముందు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం పద. మీ బావిటే వస్తున్నాడు, సైలెంట్గా ఉండు. చూసావా బావా, ఈ జానికి ఎలా చేస్తుందో? మనకే ఎదురు చెప్తుంది. మన డబ్బులు మనం వసూలు చేసుకుంటూ ఉంటే కుదరదు, ఇవ్వద్దు అని ఈ జానికి అడ్డుపడుతోంది. దీనికి పొగరు ఎంత తలకెక్కిందో చూసావా? ఏంటి, మీ బావని చూడగానే మాట మారుస్తున్నావు? నేను అబద్ధం చెప్పానా? తను ఇవ్వలేడని చెప్పాను. అసలు ఏం జరిగింది జానకి? నువ్వు తన్నడుగుతావేంటి? నేను చెప్తున్నాను కదా.
నా మాట నమ్ముతావా తన మాట నమ్ముతావా? తెలివైన వాడైతే నిజం ఎవరు చెప్తున్నారో తెలుసుకుంటాడు. అంటే ఏంటి? మా మేనల్లుళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, ఎందుకో పనికిరాని వాళ్ళు, చేతకాని వాళ్ళని చెప్తున్నావా? అన్ని మాటలు నేను అనలేదు. ఇవన్నీ నేనన్నానని కొత్తగా గొడవ పెట్టాలని మీరు చూడకండి. అసలు నిన్ను మావయ్య మీరు ఆగండి. ఏం జానికి నీ ప్రాబ్లం? ప్రతి విషయంలో నువ్వెందుకు కలెక్ట్ చేసుకుంటావు? నిజంగా తను డబ్బులు ఇచ్చుకోలేకపోతే మేం మాత్రం ఎందుకు గట్టిగా అడుగుతాం? మీకున్నపాటి బుద్ధి వీళ్ళకి లేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. జానకి, నువ్వు ఫస్ట్ మావయ్యకి మా కుముదాకి గౌరవం ఇవ్వాలి, అది తెలుసుకో. మనం ఒకరికి గౌరవం ఇవ్వాలి అంటే గౌరవం నిలబడేలా మాట్లాడాలి. ముందు అది వాళ్ళని తెలుసుకోమనండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బ్రో 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 ఎదురు పెడితే గొడవ పడ్డామేనా? ముందు సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా, తర్వాత ఇద్దరు గొడవ పడచ్చు. జానకి అసలు ఏం జరిగిందో చెప్పు. నేను జానకిని బ్రతిమలాడాను కాబట్టి ఈరోజు తన ఇంటికి వస్తుంది, భూమితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అనుకున్నట్టుగానే అమ్మిచ్చిన మాట ప్రకారం అన్నయ్యకి భూమికి పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ నా సంగతి ఏంటి? నేను కుముదని పడేయాలి. తను నాకు పడినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు పడినట్టు మాత్రం కనిపించడం లేదు. తను పడిందో లేదో ఎలా తెలుస్తుంది? తొక్క తినడానికి పనికి రాకపోయినా అమ్మాయిన మనసులో ఏముందో తెలుసుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఇప్పుడు ఈ తొక్క నేను మెట్ల మీద విసిరేస్తా, కుముదా అని అరుస్తా, వెంటనే బావా అంటూ వస్తుంది, తొక్క మీద కాలేస్తుంది, తొక్కలోది అక్కడి నుంచి జారి నా మీద పడిపోతుంది. అంతే. అలా నా మీద పడ్డ కుముదని గట్టిగా పట్టుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, కుముదా, నేను నీకోసం పుట్టిన పువ్వుని, నీకోసం పెరిగిన మొక్కని, నీకోసం తప్పిస్తున్న కుక్కని, నీ చుట్టూ తిరగాలని, నీ చేయి పట్టుకోవాలని, నువ్వే నేనవ్వాలని, నేనే నువ్వు అవ్వాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడి కుముదును పడేస్తా. నేను చెప్పిన మాటలకి ఫ్లాట్ అయ్యి, బావా నువ్వు లేని నేను లేను, ఇక నుంచి నా జీవితంలో నువ్వు ఉంటావు, నీ మనసులో నేను గది కట్టుకొని ఉంటానని తన ప్రేమను చెప్తుంది. అప్పుడు అన్నయ్య పెళ్లితో పాటు పక్కనే 2 పేట్లేసి మాకు కూడా పెళ్లి చేసేస్తారు. కుముదా, ఏంటి బావా? ఒక్కసారి కిందకి రావా? ఫ్రికేం పని పట్టలేనట్టుంది, ఎప్పుడు నా వెంట పడుతూ ఉంటాడు. భూమి, చిన్నబాబు ఎందుకో పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్ళు. పిలిచింది నిన్ను కదా. అంత కొంపలు మునిగే పని ఏముంటుంది? ఏదో కావాలని అడగడానికి అయి ఉంటుంది. వెళ్ళి ఏం కావాలో నువ్వు అడగవా? సరే వెళ్ళు. నేను ఇలాగే నిలబడి చూస్తే కుముదని కావాలనే పడేశాను అనుకుంటుంది. అందుకే నేను కళ్ళు మూసుకొని 2 చేతులు చాచి ఇలా నిలబడతాను. ఇప్పుడే ఒక ఆరా స్టార్ట్ అవుతుంది. తుజే దేఖా తో యే జానా సనమ్ ప్యార్ హోతా హై. నా మీద పడిపోద్ది. నీ ఆశే ప్రేమించే గుండె ఒక నందనం, నీ ఆశే నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం, అప్పగించానికే జీవితం, నా ప్రాణం
నువ్వెందుకు వచ్చావు? నువ్వు కుముదని పిలిచావంట కదా. తెలుసు కదా, మరి నువ్వెందుకు నా మీద పడ్డావు? నేనేం పడలేదు. అక్కడ అరటి తొక్క పడింది, నా కాలు జారి నేను నీ మీద పడ్డాను. అయినా అక్కడ తొక్కేసిన వాళ్ళకి వాతలు పెట్టించాలి, పెద్దమ్మకి చెప్పి కొరడాలతో కొట్టించాలి. మాట మాట అంటున్నారు. ఎవరికి మాటిచ్చారు? ఏ మాటిచ్చారు? ఇది ఈరోజు మాట కాదమ్మా. 20 సంవత్సరాల క్రితం నా కూతురు కొన ఊపిరితో ఉండగా తను కోరుకున్న చివరి కోరిక. నేను ఆ రోజు తన చేతిలో చెయ్యేసి నా కన్ను మూతపడేలోగా నెరవేరుస్తానమ్మానని ఆ రాముల వారి సాక్షిగా దక్షకి మాటిచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కాలానికి ఎదురు నిలిచి మరి నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఈ ఇంటి ఎలవెలుపు అయినా శ్రీరామచంద్రుడి సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. తన కూతురు మా ఇంటి కోడలు కావాలని తను కోరుకుంది. అది జరిపించి తీరుతాను అని నేను చెప్పాను. అందుకేనమ్మా భూమిని చిన్నప్పటి నుంచి భార్గవ్ భార్యగానే పెంచాను. కానీ తీరా ముహూర్త సమయం వచ్చేసరికి ఏం జరిగిందో ఏంటో రుద్రాణి పెళ్లి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరగదు. ఇంత అమాయకురాలు బొబ్బిలి వంశానికి కోడలవ్వడం మంచిది కాదు అని ఆపింది. అవునమ్మమ్మా, నాన్నగారు చెప్పారు. ముహూర్త కాగితాన్ని కూడా చింపేశారంట కదా. మీ అందరికీ ముందు నుంచి భూమి గురించి తెలుసు కదా. అయినా ఆవిడ ఎందుకలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. చెప్పాను కదమ్మా, తన మనసులో వేరే ఉద్దేశం లేదు. కానీ రేపు పెళ్లి కాగానే ధర్మపీఠాన్ని భార్గవ్కి అప్పగించాలి. ఆ గుడి ధర్మాధికారిగా భార్గవ్ అవుతాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల బాధ్యత వాడి భుజాల మీదకొస్తుంది. అప్పుడు వాడి భార్య భూమి కూడా పట్టమహిషిగా మారుతుంది. తన నీడని కూడా చూసి భయపడే భూమి ఇంత పెద్ద బాధ్యతను ఎలా మోస్తుందా అని నాకు అనిపిస్తుంది. అందుకే భూమిని మార్చే విషయంలో నిన్ను ఇంతలా బ్రతిమలాడుకున్నాను. అమ్మమ్మ, అయ్యిందేదో అయిపోయింది కదా, దాన్నెందుకు పదే పదే తలుచుకుంటావు? ఇప్పుడు అవన్నీ అనుకుని ప్రయోజనం ఏముంది? చూసావా జానకి, తను ఎంత అమాయకురాలో. ఆగింది తన పెళ్లి అని తెలిసాక కూడా తన వాళ్ళని సమర్థిస్తోంది. ఆ మంచితనాన్ని చూసి మురిసిపోవాలో, ఆ మంచితనమే ఈరోజు తన పెళ్లిని ఆపింది అని బాధపడాలో అర్థం కావడం లేదమ్మా. అమ్మా జానకి, దాన్ని నీకప్పగిస్తున్నాను. నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లిగా భావించి భూమిని మార్చు. మిన్ను విరిగి మీద పడినా నువ్వు ఎదిరించి నిలబడతావు. అది ఒక రాజవంశ స్త్రీకి ఉండాల్సిన ధైర్యం. భూమిని అలా తీర్చిదిద్దుతావని నిన్ను తీసుకొచ్చాను.